నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో ఆటిజం ఎందుకు వస్తుంది మరియు హోమియోపతి చికిత్స విషయంపై మాట్లాడుకుందాము. సాధారణంగా ఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. అంటే బ్రెయిన్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్ పద్ధతిలో ఉత్పత్తి జరుగుతుంది. నార్మల్ వ్యక్తిలో కంటే వీరిలో కొంచెము బిహేవియర్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా ఐ టు ఐ కాంటాక్ట్లో ఇష్యూ ఉండొచ్చు, లేదా సోషలైజింగ్లో కూడా ఇలాంటి పిల్లల్లో ఇష్యూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అనగా జన్యు పరంగా కూడా ఇవి ఉండొచ్చు అండి. అంటే వంశపార్యంపరంగా జెనెటికల్ ఇన్హెరిటెన్స్ వల్ల కూడా, కొంతమంది పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్లో సమస్య ఉండడం వల్ల, కొంతమందిలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందిలో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్ కారణం వల్ల, అంటే వాళ్ళ మదర్ కానీ బేబీ ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా స్ట్రెస్ మరియు టాక్సిన్స్ మనకి ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిలో చేంజెస్ ఉన్నందువల్ల కూడా అతి ముఖ్యంగా చెప్పినట్లయితే గర్భధారణ సమయంలో మదర్కి సమస్య ఉన్నట్లయితే థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, ఎనిమిక్ కండిషన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా చికెన్ గున్యా కానీ లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినట్లయితే పిల్లవాడి బ్రెయిన్ ఎదుగుదలలో సమస్య రావచ్చు. మరియు మరికొందరిలో మనము పోషకాహార సరిగ్గా ఉత్పత్తి, అంటే సరిగ్గా బేబీకి అందకపోవడం వల్ల కూడా విటమిన్ డెఫిషియన్సీ, నరిష్మెంట్ డెఫిషియన్సీ వల్ల కూడా బ్రెయిన్ ప్యాటర్న్స్ అనేవి డిఫరెంట్గా మారుతాయి. సో వారిలో అలాంటి పిల్లల్లో మనము ఎక్కువ చూసేది మనం పిలిచినా స్పందించకపోవడము, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండకపోవడము, ఇతర పిల్లలతో ఆడుకోకపోవడము, అలాంటి కొంతమందిలో ఒకటే మాదిరిగా ఫిక్స్డ్ ఆబ్జెక్ట్స్ని చూడడము, కొంతమంది రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ని చూడడము, మరికొందరు గిల్లడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. సో ఇలాంటి సమస్యలు, అంటే పద్ధతిలో మార్పు అనేది చూస్తుంటాము బ్రెయిన్ ప్యాటర్న్స్ చేంజ్ అయినందుకు. వారిలో మన హోమియోపతి ట్రీట్మెంట్లో మనము ఆటిజం కేసు ఎక్కువ మటుకు 70 to 80% ట్రీట్ చేయొచ్చు అండి. అందులో భాగంగానే మన హోమియోపతి మెడిసిన్స్లో కార్సినోసిన్, బెరేటా కార్బో, అర్జెంటమ్ నైట్, అగారికస్, ట్యూబర్క్యులినం లాంటి మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయండి. నేను చూసిన ఒక కేసులో ఒక అబ్బాయి చాలా యాక్టివ్గా, అలర్ట్గా వచ్చి క్యాబిన్లోకి వచ్చి ఆడడం లాంటివి చేస్తుంటాడు. కానీ ఎవరికి ఐ టు ఐ కాంటాక్ట్ మాత్రం చేయడు. చెప్పిన మాట వినకపోవడం, వెరీ ఆబ్స్టినేట్గా ఉండి ఆయన కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా ట్యూబర్క్యులినం ఇవ్వడం జరిగింది. ఆ అలర్ట్నెస్ అంటే ఆయన ఐడియాలజీ ప్రకారంగా ఆయన జోన్లోనే ఉండి ఆడుకోవడము, అన్ని ఫిజికల్ జనరల్స్ బట్టి ట్యూబర్క్యులినం ఇవ్వడం జరిగింది. సో మరికొందరిలో కొంతమంది రొటేటింగ్ ఆబ్జెక్ట్స్ని చూడడము, అలాంటి వారిలో అగారికస్, అర్జెంటమ్ నైట్రికమ్ లాంటి మెడిసిన్స్ చాలా ఉపయోగించాయండి. ఎక్కువగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల చాలామంది 70% వరకు బెటర్ అయ్యారు. దాంతోపాటు ఆక్యుపేషనల్ థెరపీస్, అంటే స్పీచ్ థెరపీస్, కొంతమంది బిహేవియర్ థెరపీస్ సపోర్టివ్గా ఉన్నట్లయితే మనకి ట్రీట్మెంట్ అనేది పేషెంట్ స్పందించడం త్వరగా అవుతుంది. కాబట్టి రెండు సైమల్టేనియస్గా జరిగినట్లయితే, హోమియోపతి ట్రీట్మెంట్ ఇంకా ఆక్యుపేషనల్ థెరపీ సైమల్టేనియస్గా జరిగినట్లయితే చాలా ఉపయోగకరం అండి. ధన్యవాదాలు.